వెళ్ళారు, మీ ఆఫీస్కే వెళ్ళారు, లేకపోతే మీ స్కూల్ కాలేజ్కే వెళ్ళారు. అందులో ఏమైనా పర్పస్ ఉందా? అందులో ఏమైనా సాటిస్ఫాక్షన్ ఉందా? మీ సాటిస్ఫాక్షన్గా మీ పని మీరు చేసుకుంటున్నారా? 100% ఎఫర్ట్తో, పోనీ 100% ఎఫర్ట్ పెట్టినా సరే ఆ రిజల్ట్ వచ్చింది. సపోజ్ మీ స్కూల్ కాలేజ్ అనుకోండి, మార్కులు వచ్చినాయి, సపోజ్ సర్టిఫికేట్ వచ్చింది. మీ 10th క్లాస్ సపోజ్ తీసుకున్నాం, 10th క్లాస్ సర్టిఫికేట్ వచ్చింది, లేకపోతే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ వచ్చింది. ఏదో కంటెంట్ చదివారు, ఏదో ట్రిగ్నోమెట్రీలు, ఏదో ఎక్స్లు వైలు చదివారు, కానీ జీవితానికి అర్థం ఉందా అవన్నీ చదివి? తీరా అంత చదివేసి కష్టపడి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేకపోతే 1 సంవత్సరం కష్టపడి ఇంత తీరా చేస్తే ఏ లాభం అండి? అసలు ఎవరికి లాభం? అదే కదా మీ డౌట్. ఆగండి నేనే తీరుస్తా మీ డౌట్, నేనే తీరుస్తాను. అందుకే నేను మీకోసం వీడియోస్ తీసుకొస్తూ ఉంటున్నాను. కాబట్టి ఇందులో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? రిస్క్ తీసుకోకపోవడం చాలా మంది చేస్తున్న మిస్టేక్ అని తెలుసుకోవాలి. ఎస్, చాలా మంది రిస్క్ తీసుకోవట్లే. కంఫర్ట్ జోన్ అని అదే చాలు కదా. డోంట్ సెటిల్ ఫర్ లెస్. ఒకటే చెప్తాను నా ఎక్స్పీరియన్స్ తో, నేను ప్రాక్టికల్ గా నేను పాటిస్తా. నేను చెప్పానంటే అది ప్రాక్టికల్ గా పాటిస్తా. పాయింట్, నెవర్ సెటిల్ ఫర్ లెస్. ఇఫ్ యూ సెటిల్ ఫర్ లెస్, అంతే, ఇంకా అయిపోయింది. ఇంకా వేరే నెక్స్ట్ స్టాండర్డ్ ఫ్యూచర్లో ఎంత మీరు ఎదగాలనుకున్నా ఆ స్థాయికి మీరు ఎదగలేరు. ఆ స్థాయి మీరు చూడలేరు. అసలు ఉందనే మీకు తెలియదు ఆ స్థాయి, పెద్ద హైయర్ పొజిషన్. అందుకే ఎప్పుడు రిస్క్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు అసలు రిస్క్ తీసుకోవడంలో ఏంటి మజా ఉంది? అసలు కంఫర్ట్ జోన్లో ఉండిపోవచ్చు కదా. అంతగా అయితే చక్కగా శాలరీ వస్తుంది, లేకపోతే చక్కగా హాయిగా స్టడీస్ అయిపోయినాయి కదా, ఇంట్లో కూర్చొని అలా టీవీ చూసుకోవచ్చు కదా, లేకపోతే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ అన్ని బింజ్ వాచ్ చేసుకోవచ్చు కదా, లేకపోతే ఏదో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ బింజ్ వాచ్ చేసుకోవచ్చు కదా. ఇదంతా ఎందుకు కష్టపడాలి? రిస్క్ తీసుకొని ఎందుకు కష్టం? అంత 100% ఎఫర్ట్ ఎందుకు పెట్టాలి? ఎస్, మీ పాయింట్ కూడా కరెక్టే. ఇక్కడ ఇదే వీడియోలో నేను మీకు క్లారిఫై చేయాలంటే, మీ పాయింట్కి జస్టిఫై చేయాలంటే వీడియో చివరి వరకు చూడాలి, స్కిప్ చేయొద్దు. ఎక్కడ స్కిప్ చేస్తే ఇంకా ఈ రిస్క్ తీసుకోవడం అంత దేవుడు అరగంట. మీకు ఎవరైతే చూస్తున్నారో మీకు ఆ క్లారిఫికేషన్ రాదు. ఐ హోప్ మీరు చివరి చూసి ఎవ్రీ పాయింట్ నోట్ డౌన్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. లేట్ చేయకుండా, మై నేమ్ ఇస్ సాయి ఆదిత్య, లెట్ స్టార్ట్. అసలు రిస్క్ ఎందుకు తీసుకోవాలి? అసలు ఇప్పుడు చెప్పండి. యాక్చువల్గా నార్మల్గా ఏదో కంఫర్ట్ జోన్లో వెళ్ళొచ్చు కదా అని మీరు అనొచ్చు. రిస్క్ ఎందుకు తీసుకోవాలి? వేరే ఏమైనా తీసుకొని మనం సక్సెస్ఫుల్ అవ్వలేమా? హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఉందా? మన రిస్క్ తీసుకొని వెళ్ళేసి సక్సెస్ సాధించామని వేరే రూట్స్ లేవా అంటే అవి కూడా ఉన్నాయి. కానీ ఇది పాటించకపోతే అసలు వ్యర్థమే మీ ప్యాషన్ కెరీర్. అసలు రిస్క్ ఎందుకు తీసుకోవాలి? రిస్క్ తీసుకోవడం వల్ల ఏమొస్తుంది మనకి? ఇప్పుడు అలానే ఉన్నారు కదా చాలా మంది, వేరే ఇది చూడకుండా, వేరే వాళ్ళు మాట వినకుండా, వేరే వాళ్ళు హెల్ప్ తీసుకోకుండా మన స్వార్థం మనం చూసుకుంటున్నాం కదా. అలానే ఇప్పుడు కూడా వినండి, వీడియో కూర్చొని రిస్క్ ఎందుకు తీసుకోవాలంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఒక కెరియర్ చూస్ చేసుకున్నారు. మీ ఫాదర్ చెప్పారనో, లేకపోతే మీ మదర్ చెప్పారో, లేకపోతే మీ రిలేటివ్స్ చెప్పారనో, ఎవరో చెప్పారని మీరు చూస్ చేసుకున్నారు. ఒకసారి ఆలోచిస్తారు, ఇది కరెక్టా కాదా ఈ కెరియర్ని అని ఆలోచిస్తారు. కొందరైతే అది కూడా ఆలోచించారు, ఎందుకంటే వాళ్ళకి బద్ధకం ఫుల్గా. ఎస్, నేను కూడా అదే జర్నీలో చేశా కదా, అందుకని నేను మీకు చెప్తున్నాను. ఈ జర్నీ అంతా రిస్క్ తీసుకోవడం వల్ల ఫస్ట్ థింగ్ మీకు ఆ గ్రిప్ వస్తుంది ఆ సబ్జెక్ట్ పైన. అసలు తెలుసుకోవాలన్న తపన, అది ప్యాషన్ పెరుగుతుంది. అసలు ఫస్ట్ థింగ్ రిస్క్ తీసుకోవడం వల్ల. అండ్ సెకండ్ థింగ్, ఇండిపెండెంట్ గా ఎదుగుతారు. ఆల్వేస్ రిస్క్ టేకర్స్ చూడండి. మన రతన్ టాటా గారు, మన గ్రేట్ రతన్ టాటా గారు ఏం చేశారు? రిస్క్ తీసుకున్నారు. మన టాటా నానో కారు ఆయన లాంచ్ చేసినప్పుడు ఆయన డౌన్ ఫాల్ వచ్చింది, అయినా సరే ఆయన డౌన్ అవ్వలే, ఆయన డిప్రెస్ అవ్వలే, మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చారు. రిస్క్ తీసుకున్నారు, అందులో కూడా రిస్క్ ఉంది. ఆయన అనుకోలే ఇది ఫెయిల్ అయిపోతేనే ఫెయిల్ అయిపోయాను కదా, నేను ఇంకోటి లాంచ్ చేయను, లేకపోతే అసలు స్టాప్ చేసేస్తాను టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అసలేమో అలా అనుకోలే. ఆయన చేశాడు, నిలబడ్డాడు. ఒక లెగసీ. ఆల్వేస్ నేను చెప్తాను, మీ ప్యాషన్ కెరీర్ ఎలా ఉండాలంటే, మీరు ఆఖరి రోజుల్లో కూడా మీ లెగసీ లీవ్ చేయాలి. అంటే మీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా మీ పేరు తెలిసేలా ఉండాలి, మిమ్మల్ని గుర్తుపట్టాలి సొసైటీ అండ్ యువర్ నెక్స్ట్ జనరేషన్స్. అలా ఉండాలి మీ సక్సెస్.
మీ ప్యాషన్ కెరియర్ లో. ఎవరు చూసినా చూడకపోయినా అట్లీస్ట్ మీ నెక్స్ట్ జనరేషన్ కోసం అయినా మీరు కష్టపడండి. చాలా మంది చెప్తారు నెక్స్ట్ జనరేషన్ కోసం కష్టపడు, నెక్స్ట్ జనరేషన్ కోసం కష్టపడు వాళ్ళు చెప్తారు. ఎందుకు చెప్తారు? దాని వెనుక పాయింట్ ఉంది. నేను కూడా గ్రహించాను, చాలా డెప్త్ లో ఆలోచించాను. నేను బ్రో నువ్వేనా ఓవర్ థింకర్వా, నువ్వేనా అట్లా ఆలోచిస్తావు ఏంటి అని నువ్వు అనుకోవచ్చు, కానీ నేను ఆలోచించి డెసిషన్ తీసుకుంటా. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎప్పుడు మన ప్యాషన్ కెరీర్ అనేది రిస్క్ ఎలా తీసుకోవాలంటే, రిస్క్ తీసుకుంటే మనకి లెగసీ బిల్డ్ చేసేలా ఉండాలి మన ప్యాషన్ కెరీర్. అలా ఉంటేనే మీరు రిస్క్ తీసుకోండి మీ ప్యాషన్ కెరీర్. అదర్వైజ్ మీరు ఏం తీసుకోవద్దు. మీరు ఎప్పుడు చేసిన పనే అదే చేసుకోండి. జాబ్ చేస్తారో అదే చేసుకోండి. ఎవరి కింద బానిస బతుకుతారో అదే అలానే బతుకండి. అసలు రతన్ టాటా గారే చెప్పి ఇలా యూ హ్యావ్ టు టేక్ ద రిస్క్, అదర్వైజ్ నాట్ టేకింగ్ ద రిస్క్ ఈజ్ బిగ్గెస్ట్ రిస్క్ అన్న. చిన్న కంపెనీ లేకపోతే చిన్న ఇనిషియేటివ్ నుంచి మీరు స్టార్ట్ చేసుకోండి, లేకపోతే చిన్న ఇనిషియేటివ్. ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ చేస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్, మీకు అర్థం కావాలంటే. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ నేను తీసుకొస్తున్నా కదా మీకోసం యూట్యూబ్ వీడియోలు. ఇదేంటి, నేను పెద్ద చిన్న చూసుకోను, కానీ షార్ట్ గా స్టార్ట్ చేస్తున్నా. రేపొద్దున నా లెగసీ బిల్డ్ అవుతుంది. దీని నుంచి నా తర్వాత జనరేషన్ కూడా ఈ వీడియోస్ రేపొద్దున ఇవన్నీ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది నా తర్వాత జనరేషన్ కూడా. అందుకే రిస్క్ తీసుకోమంట. ఈ వీడియో వల్ల అసలు మీకేం తెలిసి వచ్చింది, ఫైనల్ గా ఏంటి చెప్పొచ్చాను, ఇదంతా సోది వాగుతున్నానా అని మీరు అనొచ్చు. కానీ ఒక్కటే పాయింట్ గుర్తు పెట్టుకోండి బాస్, మీరు ఎప్పటికీ యాదు పెట్టుకోండి. రిస్క్ తీసుకోకపోతే ప్యాషన్ కెరీర్ ఏంటి, అసలు వేరే ఫీల్డ్ లో కూడా అడుగు పెట్టడానికి అసలు భయం వేస్తూ ఉంటాను. ఏమైనా కొత్త ఫీల్డ్ కనిపించినా కదా గజ ఉనికిపోతూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వీడియో ఎడిటింగ్ ఉంది, ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ అనమాట. ఇది కూడా వీడియో ఎడిటింగ్ ఉంది, లేకపోతే ఏమైనా ఆంటర్ప్రినర్షిప్, ఆన్లైన్ బిజినెస్ ఓపెన్ చేయాలనుకుంటున్నాం, ఆన్లైన్ టీచింగ్, ఆన్లైన్ గా ఇంపాక్ట్ చేయాలనుకుంటున్నాం. అది ఏమనుకుంటారు, నాకు టీచింగ్ రాదు, అది చూస్తేనే ఆన్లైన్ బిజినెస్ అమ్మో అని భయపడుతూ ఉంటారు. అలా ఎప్పటికీ భయపడకండి. ఫ్యూచర్ లో అవే మీ లెగసీని బిల్డ్ చేస్తాయేమో ఎవరు తెలుసు. కాబట్టి రిస్క్ తీసుకోవడానికి జంకద్దు. ఎప్పుడు ఆల్వేస్ టేక్ రిస్క్స్, అది కూడా క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకోండి. మీరు అడగచ్చు ఎలాంటి రిస్క్ అని. క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకుంటే ప్రతిదీ ఆలోచించండి. చాలా మంది అనుకుంటారు ఓవర్ థింకర్స్ ఏంటి, ఎప్పుడు థింక్ చేస్తూ ఉంటారు. ఎస్, నాకు తెలుసు, నాకు నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ బట్టి నేను మీకు చెప్తున్నాను. నేను ఓవర్ థింకర్ నేను చెప్పాలంటే. నా ఓవర్ థింకింగ్ వల్ల కొన్ని స్ట్రెంగ్స్ గా మార్చుకుంటాను నేను. ఆ ఓవర్ థింకింగ్ సాడ్నెస్ గా లేకపోతే వీక్నెస్ గా అలా పెట్టుకొని అట్లా ఏం చేయకుండా నేను అట్లా చేయను. నా ఓవర్ థింకింగ్ నే మంచి వేలో థింక్ చేసి మీకు ఎలా కంటెంట్ ఇవ్వాలి, నా నెక్స్ట్ జనరేషన్ ని ఎలా ఇంపాక్ట్ చేయాలి, నా లెగసీని ఎలా లీవ్ చేయాలి అన్నదే నా పాయింట్. సేమ్ మీకు కూడా అలానే థాట్ ఉంచుకోవాలి. న్యూ జనరేషన్స్, నెక్స్ట్ మీ అప్కమింగ్ జనరేషన్స్ కి ఒక లెగసీ బిల్డ్ చేసుకోవాలని అలాగా రిస్క్ తీసుకోవాలి. అంత చిన్నదైనా పర్వాలే, పెద్దదైనా పర్వాలే బాసు, తీసుకోండి రిస్క్. చాలా ముఖ్యం, అని చాలా బెస్ట్ పద్ధతి, చాలా బెస్ట్ పాయింట్. అది రిస్క్ తీసుకున్నారా అంతే. వేరే వాళ్ళ మాటవే వినకండి. వాళ్ళు ఏదో చెప్తారు, రిస్క్ తీసుకోకరా, ఇది కంఫర్ట్ జోన్లో కూర్చో, మంత్లీ శాలరీ వస్తాను కదా, చదువుకుంటున్నావు కదా, స్టూడెంట్వే కదా, ఇప్పుడు వద్దు, ఇప్పుడు మనకేం వద్దు, మన ఫ్యామిలీలోనే లేరు రిస్క్ తీసుకునే వాళ్ళు అంటారు. నాకు కూడా అన్నారు చాలా మంది. ఎస్, ఐ హావ్ ఫేస్డ్ ఇట్. యూ హ్యావ్ టు ఫేస్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు బౌన్స్ బ్యాక్ అగైన్. ఓకే, వీడియో వల్ల నాకు తెలిసి మీకు ఇంపాక్ట్ కలిగింది అనుకున్నా ఎంతో కొంత. ఒకవేళ ఏమైనా ఇంపాక్ట్ జరిగితే కింద కామెంట్ బాక్స్ లో రాయండి మీ ఒపీనియన్స్ ఏంటి, వీడియో నుంచి ఏం నేర్చుకున్నారు, ఒక్క పాయింట్ అయినా సరే కింద కామెంట్ బాక్స్ లో రాయండి. నేను చదువుతా, ఎవ్రీ కమెంట్ చదువుతా. ఈ వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి. ఎవరైతే రిస్క్ తీసుకోలేకపోతున్నారో అలాంటి వాళ్ళకి షేర్ చేయండి. ఎవరైతే కొత్త ఆపర్చునిటీస్ వస్తే గజ వణికిపోతున్నారో అలాంటి వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో. వాళ్ళ ఎస్పెషల్లీ వాళ్ళ ప్యాషన్ కెరియర్ లో వాళ్ళ ప్యాషన్ ని పర్సూ చేయాలంటే, కొత్త కెరియర్ ని చూస్ చేసుకోవాలంటే గజ వణికిపోతారు. అలాంటి వాళ్ళకి షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ ఈ వీడియో. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని, ఇలాంటి కంటెంట్ మోర్ కావాలంటే. లైక్ చేయండి, పక్కన సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, గంట కొట్టేస్తే ఇలానే మంచి వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. మోర్ అండ్ మోర్ ఇంపాక్ట్ఫుల్ కంటెంట్ మీకోసం తీసుకొస్తూ ఉంటా. ఎన్నైనా సరే మీకు ఇలానే వీడియోస్ తీసుకొస్తూ ఉంటా, నాకు ఓపిక ఉన్నంత వరకు. ఎస్, సో సీ యూ ఇన్ మై నెక్స్ట్ ఇంపాక్ట్ఫుల్ వీడియోస్ లైక్ దిస్. స్టే సక్సెస్ఫుల్, స్టే సాటిస్ఫైడ్ ఇన్ యువర్ ప్యాషన్ కెరియర్. మళ్ళీ చెప్తున్నా, రిస్క్ తీసుకుంటే ఒక క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకోవాలి. ఎలాంటి రిస్క్ అంటే అసలు ఎవరు ఊహించలేరు. స్టార్ట్ చేసేసేయాలి.
రిస్క్ తీసుకొని స్టార్ట్ చేసేసాలి ఆ పనిని, ఆలోచించడం కాదు, ఓవర్ థింక్ చేయడం కాదు. సో నెక్స్ట్ వీడియోస్ లో కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. జై హింద్. దిస్ ఇస్ సాయి ఆదిత్య.